అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. నేటి నుంచి ఈ రోజు అయితే నామినేషన్ పర్వం కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం నామినేషన్ వేసినటువంటి పిల్లి సూర్యప్రకాష్ అయితే ఈరోజు నామినేషన్ వేశారు. భారీ ర్యాలీ మధ్య అయితే నామినేషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు రామచంద్రపురం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు, ఏ విధంగా ఉంది సార్? చాలా సంతోషం. ఇప్పుడు ఈరోజు మొట్టమొదటి రోజు 18 నుంచి ఇంకా 5 రోజులు 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు కాబట్టి ఈరోజు మొట్టమొదటి రోజు కాబట్టి మొట్టమొదటి రోజే రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారి సమక్షంలో వారికి సమర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగిందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు చేర్చే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపై ఉంది. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆశీర్వదించారో 2024 ఎన్నికల్లో మరొక్కసారి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాన్ని, బడుగు బలహీన వర్గాల పార్టీని ఆశీర్వదించమని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల్ని కోరుతామని, అంతేకాకుండా గత 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు గౌరవ రాజ్యసభ సభ్యులు ఈ నియోజకవర్గానికి అనేక రకాలుగా సేవలు అందించారు. పంచాయతీ సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ప్రస్తుత రాజ్యసభ సభ్యులుగా ఉన్నారంటే ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే ఇన్ని పదవులు దక్కినాయి. అంతేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేక రకాలుగా వారి నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక రకాలుగా సేవలు చేసుకుంటూ సుదీర్ఘంగా రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. వారి ఆశీస్సులు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వారితో పాటు సుదీర్ఘంగా సేవలు అందించిన వ్యక్తి గౌరవనీయులు శాసనమండలి సభ్యులు తోట తిరుమతులు గారు, వారిద్దరూ కూడా ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో మరొకసారి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఏ విధంగా అయితే ఈ ఉద్దండుల నాయకులు మీకు సేవలు అందించారో రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయం కింద భావించి ప్రతిరోజు మీకు నిరంతరం అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మాటిస్తూ రాబోయే 2020 మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఒకసారి టీడీపీ నుంచి అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సేమ్ ఒకే సామాజిక వర్గం చెందిన నాయకుడు సుభాష్ వస్తున్నాడు. అతను ఏ విధంగా ఢీ కొడతారు మీరు? అతనికి అయితే ఇక్కడ పరిచయం లేని వ్యక్తి. అతను నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తి. బహుశా నియోజకవర్గంలో కనీసం ఏ గ్రామం కూడా పర్యటించలేదు, ఏ నాయకుడు పర్యటించలేదు. అతని సొంత పార్టీ కేడరే అతన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. ఎందుకంటే మీరు అందరూ కూడా గమనించాలి, వచ్చి నెల రోజులైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు పూర్తి స్థాయిగా ఎక్కడ ప్రచారంలో భాగస్వాములు కాలేదు. దాన్ని బట్టి అతను ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అతన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గానే ద్రాక్షారం సెంటర్లో ఒక భారీ మీటింగ్ కండక్ట్ చేశారు. అక్కడ 2000 మించి లోపే ప్రజలు వచ్చారంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అందరూ అర్థం చేసుకోవాలి. అంటే గతంలో చూసుకుంటే జనసేన కేడర్ మీకు అంతా కూడా జనసేనలోకి వస్తే మీరు ఇంట్లో కూర్చోబెట్టి నెగ్గిస్తామని చెప్పేసి గతంలో అనుకున్న పరిణామాలు ఇప్పుడున్నటువంటి ఆ జనసేన కేడర్ మీకు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా సేవ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా వారందరి ఆశీస్సులు ఈ పార్టీకి ఉన్నాయి, ఈ ప్రభుత్వానికి ఉంటాయి. రాబోయే రోజుల్లో 2024 ఎన్నికలు మరో 30 రోజులు ఉంది కాబట్టి మీరే చూస్తారు, అన్ని వర్గాలు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి అనేది మరొక 30 రోజుల్లో తీర్పు వస్తుంది కాబట్టి మీరే చెప్తారు. ఇప్పుడు తోట తిరుమతుల వర్గీయులు అందరూ కూడా మీకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు మొత్తం అందరూ కూడా? ఖచ్చితంగా అందరూ కూడా తెలియజేస్తున్నారు. నా పక్కన ఇటు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి వర్గీయులు ఉన్నారు, అటు తోట తిరుమతుల గారి వర్గీయులు ఉన్నారు. అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమే. పిల్లి బోస్ తనయుడిగా మీ మార్కు రామచంద్రపురంలో ఏ విధంగా చూపిస్తుంది, అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయబోతున్నారు? పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తనయుడిగా అంటే గత 30 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చేపట్టడం జరిగింది. అంటే అతి దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. రాబోయే 5 సంవత్సరాలు
నేను ప్రధానంగా ఏమనుకుంటున్నానంటే ఏదైతే గొల్లపాలెం టు కుయ్యేరు రోడ్డు ఉందో ఆ ప్రధాన సమస్య గత 4 సంవత్సరాల నుంచి కింద ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ యొక్క రోడ్డుని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని మనం చేసుకుంటూ అదేవిధంగా గత 5-6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచో అమలాపురం టు కోటిపల్లి ఏవైతే రైల్వే లైన్ ఉందో ఇక్కడ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాపాక వరప్రసాద్ గారు ఉంటారు. ఇక్కడ అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా పిలిచి బస్సు బోస్ గారు ఉన్నారు. వాటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఆ యొక్క రైల్వే లైన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తాను. ఎంత మెజార్టీ రాబోతుందండి మొత్తం రామచంద్రపురంలో? 30,000 దగ్గరగా 30,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నడూ లేని ఎన్నికల్లో 30,000 మెజారిటీ రాబోతుంది. ఇది ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవాలి. చూస్తున్నా ఇది పరిస్థితి. రామచంద్రపురంలో భారీ మెజార్టీతో నెగ్గిపోతుందని చెప్పేసి అంటున్నారు. అంతే ఏదైతే రామచంద్రపురంలో ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడిగా ఏదైతే అక్కడ మార్కు ఉందో ఆ మార్కును అయితే ఖచ్చితంగా అభివృద్ధి దిశగా రామచంద్రపురం చేస్తాను. అక్కడ రోడ్డు విషయం కావచ్చు, అదే కోటిపల్లి లైన్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసేందుకు రామచంద్రపురం ప్రజలకు అయితే అందుబాటులో ఉంటానన్నారు. ఏదైతే అక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అయితే లోకల్గా పరిచయం లేదు కాబట్టి లోకల్గా ఉన్నటువంటి నాకే మొత్తం అందరూ కూడా పట్టం కట్టేందుకు ప్రజలంతా ఉత్సాహం చూపిస్తున్నారు. ఏదేమైనా రామచంద్రపురంలో భారీ మెజార్టీతో నెగ్గేందుకు ఈ రోజైతే నేనైతే నామినేషన్ వేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ మీద పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ అయితే నామినేషన్ అయితే ఈరోజు మొదటి నామినేషన్ అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఈ రోజైతే నమోదైందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్, RTV, రామచంద్రపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.